ఈ 4th యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ మనం ఇదివరకు 2 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇది కూడా ఇంకొక ఇంపార్టెంట్. ఆ 2 రాకపోయినట్లయితే తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఇది. ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకుంటే రేపు ఎగ్జామినేషన్లో 100% ఒక 10 మార్క్స్ మీకు వచ్చి తీరుతుంది. చూడండి, ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాట్ ఆర్ యాక్టినైడ్స్. యాక్టినైడ్స్ అంటే ఏంటి? బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్, క్లుప్తంగా వివరించండి అని అడిగాడు. మీకు చాలా వరకు ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అయినా అడుగుతాడు, లాంథనైడ్ కాంట్రాక్షన్ అయినా అడుగుతాడు. ఈ 2 కాకుండా ఒకవేళ వాడు క్వశ్చన్ ఇంకొంచెం ముందుకు పోవాలి అనుకుంటే ఈ 3rd క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం. ఏంటి వాడు ఏమడిగాడు? వాట్ ఆర్ యాక్టినైడ్స్. యాక్టినైడ్స్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం లాంథనైడ్స్ చూసాం. ఇప్పుడు రెండోది యాక్టినైడ్స్ అడిగాడు. దాన్ని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమండు, క్లుప్తంగా. కాబట్టి మనం కూడా క్లుప్తంగానే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. దీనికి పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఇది సింపుల్గా ఒకసారి వింటే ఇక్కడే మీకు వచ్చేస్తుంది, చదవాల్సిన అవసరం లేదు. చూడండి, యాక్టినియం దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 89 అండ్ సక్సీడింగ్ ఎలిమెంట్స్ అప్ టు లారెన్సియం అటామిక్ నెంబర్ వచ్చేసి 103. యాక్టినియం తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ వరకు? లారెన్షియం వరకు. యాక్టినియం తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎక్కడ వరకు? లారెన్షియం వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని మనం యాక్టినైడ్స్ అంటాం. చూడండి, ఆర్ సెడ్ టు బి కాన్స్టిట్యూట్ యాక్టినియం ఈజ్ 5F0 6D1 7S2. చూడండి, యాక్టినియం అనేది అటామిక్ నెంబర్ 89 కలిగి ఉంటుంది. దీని తర్వాత సక్సీడింగ్ అంటే తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ ఎక్కడ వరకు? అప్ టు లారెన్షియం. లారెన్షియం యొక్క అటామిక్ నెంబర్ 103, 103 వరకు. ఈ 89 తర్వాత అంటే 90 నుంచి 103 వరకు ఉన్నవన్నీ కూడా యాక్టినైడ్స్. ఆర్ సెడ్ టు బి కాన్స్టిట్యూట్ యాక్టినియం ఈజ్. చూడండి, దీని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి దేనిది? ఈ యొక్క యాక్టినియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 5F0 6D1 7S2. ఇన్ ద సక్సీడింగ్ 14 ఎలిమెంట్స్, దీని తర్వాత వచ్చేటువంటి 14 ఎలిమెంట్స్ అంటే 89 నుంచి 103 వరకు 14 ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ 14 ఎలిమెంట్స్ లో 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే వాటి యొక్క లాస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ 5F0 ఖాళీగా ఉంది కదా, 0 అంటే ఖాళీగా ఉన్నట్టు, ఇందులోకి వచ్చి చేరుతాయి. ఆర్ సక్సెసివ్లీ యాడెడ్ టు ద ఎంప్టీ 5F సబ్సెల్. చూడండి, మనకి యాక్టినియం నుంచి దాని తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్స్ ఎక్కడ వరకు? లారెన్షియం వరకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్ని మనకి యాక్టినైడ్స్ అని పిలుస్తామండి. ఈ యాక్టినైడ్స్ లో ఫస్ట్ ముందుకి మనకు ఉన్నది, మొదటగా ఉన్నది యాక్టినియం. దాని యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 5F0 6D1 7S2. ఇందులో Fలో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు, ఎలాంటి ఎలక్ట్రాన్స్ లేవు, సారీ. ఈ తర్వాత 89కి Fలో ఏమీ లేవు. 90 అయ్యేసరికి ఇంకొక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ వస్తుంది. ఈ 7S2 నిండిపోయింది కదా, అప్పుడు ఎలక్ట్రాన్ వచ్చి 5Fలో చేరుతుంది. తర్వాత 91 అక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆ 2 కూడా 5Fలో చేరుతాయి. Fలో మనకి గరిష్టంగా 14 ఎలక్ట్రాన్లు చేరుతాయి. ఎందుకంటే F ఆర్బిటల్లో 7 బ్లాక్స్ ఉంటాయి. S అయితే 1 2 ఎలక్ట్రాన్లు, Pలో 3 ఉంటాయి 3 బాక్సులు 6 ఎలక్ట్రాన్లు, Dలో 5 బాక్సులు ఉంటాయి 10 ఎలక్ట్రాన్లు, Fలో 7 బాక్సులు ఉంటాయి 14 ఎలక్ట్రాన్లు. మీకు ఆల్రెడీ తెలుసు. సో Fలో 14 ఎలక్ట్రాన్స్ చేరడానికి ప్లేస్ ఉంటుంది. కాబట్టి ఈ యాక్టినియం తర్వాత వచ్చేటువంటి 14 ఎలిమెంట్స్, 14 ఎలిమెంట్స్ లో 14 ఎలక్ట్రాన్స్ ఈ యొక్క ఖాళీగా ఉన్న 5F సబ్సెల్లో నిండుతాయి. సో లాంథనైడ్స్ ఆర్ సెడ్ టు consisted the first inner transition series, while actinides constitute the second inner transition series. మనము లాక్టినైడ్ కాంట్రాక్షన్ చెప్పేటప్పుడు లాక్టినైడ్స్ అనేవి ఫస్ట్ ఇన్నర్ ట్రాన్సిషన్ సిరీస్, యాక్టినైడ్స్ వచ్చేసి సెకండ్ ఇన్నర్ ట్రాన్సిషన్ సిరీస్. ఇవి 2 కూడా ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. లాంథనైడ్స్ ఫస్ట్ ఇన్నర్ ట్రాన్సిషన్ సిరీస్ అయితే యాక్టినైడ్స్ అనేవి సెకండ్ ఇన్నర్ ట్రాన్సిషన్స్. ఇక ద నేమ్ యాక్టినైడ్, ఈ యాక్టినైడ్ అనేటువంటి పదము హ్యాస్ బీన్ డిరైవ్డ్ ఫ్రమ్ యాక్టినియం. యాక్టినియం అనే పదము నుంచి ఉద్భవించింది. యాక్టినైడ్ అనే పదము యాక్టినియం అనే పదం నుంచి వచ్చింది. సో విచ్ ఈస్ ప్రోటోటైప్ of actinides
యాజ్ చూడండి, ఈ యాక్టినైడ్స్ అని ఎందుకు అన్నామంటే యాక్టీనియం 89 దాని తర్వాత వచ్చేవన్నీ యాక్టినైడ్స్ 14 ఎలిమెంట్స్. ఈ యాక్టీనియం యొక్క ప్రోటోటైప్, యాక్టినైడ్స్ యొక్క ప్రోటోటైపే యాక్టీనియం అని పిలుస్తాం. ఈ యాక్టినైడ్ అనే పదము యాక్టీనియం నుంచి వచ్చింది. అలాగే లాంతనం నుంచి లాంతనైడ్స్ అనే పదం వచ్చింది. లాంతనం తర్వాత ఉన్నటువంటి 14ని లాంతనైడ్స్ అంటే, యాక్టీనియం తర్వాత ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్ ని యాక్టినైడ్స్ అంటాం. అర్థమైంది కదా? క్లియర్? చూడండి, యాక్టినైడ్స్ ఆర్ kept in 7th period of periodic table. పీరియడిక్ టేబుల్లో ఇవి 7th పీరియడ్లో ఉంటాయి, 7వ పీరియడ్లో ఉంటాయి. అదేవిధంగా ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు రిమార్క్ హియర్ దట్ ఓన్లీ 4 ఎలిమెంట్స్ ఆఫ్ దిస్ సిరీస్. ఈ యాక్టినైడ్ సిరీస్లో ఉన్న మొదటి 4 ఎలిమెంట్స్ అనేవి అవేంటేంటి? యాక్టీనియం, థోరియం, ప్రొటాక్టినియం అండ్ యురేనియం. చూడండి, యాక్టీనియం, థోరియం, ప్రోటోయాక్టీనియం అండ్ యురేనియం ఈ 4 కూడా మనకి ఫౌండ్ ఇన్ నేచర్, ప్రకృతిలో లభిస్తాయి. చూడండి, ఇక్కడ 14 ఎలిమెంట్స్ ఉన్నాయి. 14 ఎలిమెంట్స్లో యాక్టీనియం, థోరియం, యాక్టీనియం మనం చెప్పుకున్నాం 89, తర్వాత థోరియం 90, 91 ప్రోటో యాక్టీనియం, తర్వాత 92 యురేనియం. ఈ 4 కూడా మనకు ప్రకృతిలో లభిస్తాయి. మిగతా అన్నీ కూడా ఆర్టిఫిషియల్గా, ఇదిగోండి ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా అందులో చేర్చబడ్డాయి. అవి ఏంటంటే ఇదిగోండి ఇక్కడ టేబుల్ ఇచ్చాం. నెప్టూనియం, ప్లూటోనియం, అమెరికియం, ఇదిగోండి క్యూరియం అండ్ బ్రేకిలియం, అలాగా లారెన్సియం వరకు ఇవన్నీ కూడా మనకి ఆర్టిఫిషియల్గా ఈ యొక్క పీరియాడిక్ టేబుల్లో చేర్చబడ్డాయి. ప్రకృతిలో లభించేవి ఇవి, ఆర్టిఫిషియల్గా కనుగొనబడివి, కృత్రిమంగా తయారు చేయబడినవి ఇవి. ఓకే, మనకి లాంతనైడ్స్, యాక్టినైడ్స్ గురించి నేర్చుకున్నాం. చూడండి, thus actinides is the name given elements from thorium to lawrencium. thorium అంటే 90, ఎలక్ట్రాన్ అయానిక్ నెంబర్ వచ్చి అటామిక్ నెంబర్ వచ్చేసి 90, లారెన్సియం 103. ఈ 90 నుంచి 103 వరకు ఉన్న ఈ 14 ఎలిమెంట్స్ ని కూడా మనము యాక్టినైడ్స్ అంటాం. ఇక ఇందులో సమ్ ఆఫ్ ద, ఇక్కడ సేమ్ అని పడింది, సమ్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ అన్కన్వర్టెడ్ అయాన్ ద స్టడీ ఆఫ్ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్. రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ అధ్యయనంలో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి ఏంటో 1-2 బ్రీఫ్గా చూద్దాం. డ్యూరింగ్ దేర్ డికే అంటే క్షయము. అవి క్షయం చెందేటప్పుడు ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ పార్టికల్స్ ఆర్ గివెన్ అవుట్. కొన్ని అత్యంత శక్తివంతమైన పార్టికల్స్ అనే కణాలు, పార్టికల్స్ అంటే కణాలు, అత్యంత శక్తివంతమైనటువంటి కణాలు బయటికి విడుదల చేయబడతాయి. దీస్ పార్టికల్స్, ఈ కణాలు ఆర్ క్యాపబుల్ ఆఫ్ బ్రేకింగ్ బాండ్స్ ని విచ్ఛిన్నం చేస్తాయి. అదేవిధంగా అండ్ మరియు దస్ డిస్రప్టింగ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ సాలిడ్స్. ఘన పదార్థాల్లో ఉన్నటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ ని డిస్రప్టింగ్ చేస్తాయి. చూడండి, డ్యూరింగ్ దే డికే ఏంటి, ఈ యొక్క యాక్టినైడ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్షయం చెందేటప్పుడు, డికే చెందేటప్పుడు వాటి యొక్క ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ పార్టికల్స్, కొన్ని అత్యంత శక్తివంతమైన కణాలు బయటకు వదలబడతాయి. ఈ కణాలు ఏం చేస్తాయంటే బాండ్స్ని బ్రేక్ చేస్తాయి. అవి బ్రేక్ చేయడమే కాకుండా డిస్రప్టింగ్ క్రిస్టల్ స్ట్రక్చర్ని డిస్రప్టింగ్ చేస్తుంటాయి. ఎందులో? సాలిడ్స్లో, ఘన పదార్థాలలో క్రిస్టల్ స్ట్రక్చర్ని డిస్రప్టింగ్ చేస్తాయి. ఇంకొక మనం ప్రాబ్లం చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ద ఎనర్జీ గివెన్ అవుట్, బయటికి వచ్చినటువంటి శక్తిలో ఎక్కువ భాగం ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ఎనర్జీ, ఉష్ణ రూపంలో ఉంటుంది. అండ్ మరియు దిస్ మే బి సఫిషియంట్ టు ఎవాపరేట్ ద సొల్యూషన్ టు డ్రైనెస్. పొడిగా ఉన్నటి దాన్ని ఆవిరిగా మార్చడానికి ఈ ఆవిరి అనేది ఉపయోగపడుతుంది, ఈ ఉష్ణ రూపం అనేది ఉపయోగపడుతుంది. ఇదండి ఈ యొక్క యాక్టినైడ్స్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. చూడండి, ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఒకసారి క్విక్గా చూద్దాం. యాక్టీనియం 89 ఎలిమెంట్ నుంచి దాని తర్వాత సక్సీడింగ్ ఎలిమెంట్స్ అప్ టు లారెన్సియం. యాక్టీనియం తర్వాత
లారెన్షియం వరకు ఉన్నటువంటి 14 ఎలిమెంట్స్ ని యాక్టినైడ్స్ అంటాం. ఈ యొక్క యాక్టీనియం యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 5f061 దీని తర్వాత వచ్చేటువంటి 14 ఎలిమెంట్స్ లో 14 ఎలక్ట్రాన్స్ అనేవి ఈ 5f0లో యాడ్ అవుతాయి. సో ఇలా జరగడం వల్ల ఇప్పుడు మనకి లాంథనైడ్స్ అనేవి ఫస్ట్ ఇన్నర్ ట్రాన్సిషన్ సిరీస్ అయితే యాక్టినైడ్స్ అనేవి సెకండ్ ఇన్నర్ ట్రాన్సిషన్. మనకి పీరియాడిక్ టేబుల్ మీరు చూసినట్లయితే కిందన బాటంలో 2 వరుసల్లో ఒక బాక్స్ ఉంటుంది. అందులో ఫస్ట్ రో వచ్చేసి లాంథనైడ్స్ అయితే సెకండ్ రో వచ్చేసి యాక్టినైడ్స్. చూడండి, యాక్టినైడ్ అనే పేరు యాక్టీనియం నుంచి వచ్చింది, లాంథనైడ్ అనే పేరు లాంథనం నుంచి వచ్చింది. దీని యొక్క ఇందులో మొదటి 4 థోరియం, యాక్టీనియం, ప్రోటో యాక్టీనియం, యురేనియం ఈ 4 ప్రకృతిలో మనకు లభిస్తే మిగతా 10 కూడా కృత్రిమంగా ఆర్టిఫిషియల్ గా ఇందులో యాడ్ చేయడం జరిగింది. వీటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్లు ఎలాగుంటాయో అవన్నీ కూడా మనం చూసాం. చూడండి, ఇక చివరిగా వస్తే ఇందులో ఉన్న 2 ప్రాబ్లమ్స్. డికే అంటే క్షయం చెందడం అమ్మ. ఎలక్ట్రాన్లు కోల్పోతప్పుడు ఈ క్షయం చెందే సందర్భంలో ఇవి ఏం చేస్తాయంటే ఎక్స్ట్రీమ్లీ ఎనర్జెటిక్ పార్టికల్స్, అత్యంత శక్తివంతమైనటువంటి కణాలని విడుదల చేస్తాయి. ఆ కణాలు ఏం చేస్తాయంటే బాండ్స్ ను బ్రేక్ చేస్తాయి. బ్రేక్ చేయడమే కాకుండా ఈ సాలిడ్స్ లో ఘన పదార్థాల్లో ఉన్నటువంటి క్రిస్టల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని డిస్రప్టింగ్ చేస్తుంటుంది, అంటే ఆటంకపరుస్తూ ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు బయటకు వచ్చేటువంటి శక్తి అంతట్లో ఎక్కువ భాగము హీట్ ఎనర్జీ ఉష్ణ రూపంలో ఉంటుంది. ఈ హీట్ ఎనర్జీ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే దిస్ మే బి సఫిషియంట్ టు ఎవాపరేట్ ద సొల్యూషన్ టు డ్రైనెస్. పొడి రూపంలో ఉన్న దాన్ని ఎవాపరేట్ గా మార్చడానికి ఉపయోగపడుతుంది. ఇంతటితో ఈ 4th యూనిట్ లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.